అరే మామా, అరే ఎక్కడికి పోయావురా? 2 days అవుతుంది వీడియోస్ పెట్టలే. అసలే ఈ రోజు లాస్ట్ డే ఇయర్ కి, ఈ రోజైనా వీడియో పెట్టాలి కదరా. మామా కంటెంట్ దొరకడం లేదురా, నువ్వే ఏదో ఒక కంటెంట్ చెప్పు. ఇప్పటికిప్పుడు కంటెంట్ అంటే సరేలే, ఒక మంచి కంటెంట్ ఉంది, నేను చేస్తాను, నువ్వు చూడు. ఏంట్రా అది? 2024 లో ఎరుపుగ్స్. అదే మామా, ఈ ఇయర్ లో ఎక్కువ ఎరుపుగులైన 3 పుగ్గల్ని ఏరుకొని వచ్చా. ఇప్పుడు మనం ఆ పుగ్గల్ని వచ్చే 2025 లో రాత చేయకుండా సావదిద్దాం. సో ఇంకెందుకు లేటు, లేట్ లేకుండా స్టార్ట్ చేద్దామా మరి. ఏంటమ్మా ఇది? ప్రేమ అంటే వాళ్ళు ప్రాణాలు ఇస్తే మీరు ప్రాణాలు తీసుకున్నారు. ఈడే మామ ఆర్యనజ్జయ్, నేను చెప్పిన లిస్ట్ లో ఫస్ట్ ఈడు ఉన్నాడే. ఇప్పటి వరకు ఎవడు ట్రోల్ అవ్వలేనంత ఎక్కువ అయ్యిండు. దానికి కారణం ఈడు చేసే ఒట్టగా టచింగ్ కాన్సెప్ట్. ఈడు నార్మల్ ఒట్టగా టచింగ్ కాన్సెప్ట్లు చేయడు, ఒట్టగా పిండేసే కాన్సెప్ట్లు చేస్తాడు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఈ వీడియోస్ లో ఒక కంటెంట్ ఉండదు, ఒక కాన్సెప్ట్ ఉండదు, ఒక్క మెసేజ్ ఉండదు. అంతేగా ఒట్టగా టచింగ్ కాన్సెప్ట్ అనేది. అదేంట్రా, కొంచెం బాగానే ఉంటాయిగా వీడియోస్. నీకు ఏ యాంగిల్ లో వీడియోస్ నచ్చారా? ఈ వీడియోస్ నీకు నచ్చాయంటే నాకు తెలిసి నువ్వు వాట్సాప్ అంకుల్ అయ్యి ఉంటావురా. వాళ్ళేగా ఇలాంటి అవలపుగు వీడియోస్ పట్టుకెళ్ళి వాట్సాప్ గ్రూప్ లో పెట్టేది. సరేలేవో, నేను ఏదో సరదాగా అన్నా. నేను ఇష్టలో సెకండ్ వాడు ఎవడో చెప్పు. వాడా? ఎవడి పేరు చెప్తే సొల్లు కూడా నిజం చెప్పాలనిపిస్తుందో, ఎవడి పేరు చెప్తే అబద్ధానికి కూడా ఆపరేషన్ చెయ్యాలనిపిస్తుందో వాడే మామ, రావణ్ పుగ్గడు. వాడైతే ఈ వీడియో గ్యారెంటీగా వైరల్ అయ్యి దింగుద్ది. నువ్వు చెప్పు ఇంకా. ఈడున్నాడే, సొల్లు చెప్పడంలో ఆస్కార్ అవ్వచ్చు. ఈడు చెప్పే సొల్లు ఎట్లా ఉంటదంటే, ఒకవేళ వాడు మామ చాప గాల్లోకి ఎగిరి గద్దం దెంగిందిరా అన్నాడు అనుకో, అవును మామ కరెక్ట్ చెప్పినావు, నేను కూడా చూసినా అనాలి. లేదంటే అటు తెల్లారిందాక ఆర్గ్యూ చేస్తుంటాడు. ఎందుకంటే వాడు వెర్రిపుకు, వాడు విండు. సో నెవర్ ఎవర్ ట్రై టు ఆర్గ్యూ విత్ ఎర్రిపుక్స్. ఏం చేంజర్ కటౌట్ చూసి చాలా మంది ఎడుస్తున్నారు అనమాట. ఇలాంటి కటౌట్లు పెట్టుకుంటూ పోతే మీ అమ్మ నాన్నని సరిగ్గా చూసుకుంటారు, మీ అమ్మ నాన్న కదా నిజమైనటువంటి హీరో అని చెప్పి ఏ విధమైనటువంటి కామెంట్ నాకు నిన్న వీడియో కింద కనపడింది. అదే సేమ్ ఇంతే అలా ఉంటాయి ఈడు చెప్పే సొల్లు. అరే అక్కడ రామ్ చరణ్ గారి ఫ్లెక్సీ కడితే పేరెంట్ చూసుకోవాలి, ఇలాంటి వద్దు అంటున్నావుగా. ఫ్యాన్స్ నీకులో ఎరుపుగులు కాదురా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆ ఫ్లెక్సీ కట్టినందుకు అక్కడ సెంటరింగ్ వాడికి పని ఉంటది, అక్కడ ఫ్లెక్సీ కుట్టినందుకు వాడికి పని ఉంటది, అక్కడ కట్టిన కూలీలకి అండ్ అక్కడ వర్కర్స్ కి వాళ్ళకి కూడా వర్క్ ఉంటది. అలా వచ్చిన పైసలతో వాళ్ళ పేరెంట్స్ ని చూసుకుంటారు. కానీ నువ్వు మాత్రం ఎరుపుకుల వీళ్ళ మీద పడి వీడియో చేస్తున్నావు. చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా పని చేసుకుని బతకరా బేవకూఫ్. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. ఏం చెప్పా మామ, ఈ దెబ్బతో వీడియో చేయడం మాని దింగుతాడు ఆ పుగ్గాడు. ఇంకా ఆ లిస్ట్ లో ఉన్న లాస్ట్ వన్ గాడు ఎవడు? ఆడు కూడా ఒక రకంగా ఒట్టగా టచింగ్ కాన్సెప్ట్ చేస్తాడులే, వాడే సాయి సిద్ధు. వీడి గురించి చెప్పాలంటే సోషల్ మీడియాలో ఈడంతా ఎర్రుపుగు ఎవడో లేడు. ఈడు ఎలాంటి వీడియోస్ చేస్తాడంటే కంటెంట్ లేని కొండపుగు వీడియోస్ చేస్తుంటాడు. మీరే చూడండి. సిగ్గు లేదురా నీకు? ఆడపిల్ల చున్నేసుకున్నావు. మీరు వేసుకోరు కదా, అందుకని మేము వేసుకున్నాం. చూసారా లేడీస్ మీద ఎంత గౌరవమా ఈ పుగ్గడికి. ఈ పుగ్గడి చెప్పేది మొత్తం సొల్లే. ఈ నా కొడుక్కి లేడీస్ మీద ఏ మాత్రం రెస్పెక్ట్ ఉండదు, కానీ సొల్లు మాత్రం దెంగుతాడు లేడీస్ మీద. ఎందుకంటే కంటెంట్ ఏదో చేయాలి కదా మామ. ఈడు ఎలాంటి అలుపుగు వీడియో చేస్తాడు, కానీ మీరు మాత్రం నమ్మకండి. ఎందుకు నమ్మొద్దంటే ఈడు ఎరుపుగు కాబట్టి. ఏదో ఒక 100% లో 30% ఉంటారు. ఇలాంటి నీతులు చెప్పే పుగ్గల్ని నమ్మడం మానేసి మీ పని మీరు చూసుకోండి. అండ్ అరే సిద్ధుగా కథలు పడద్దు. ఇలాంటి వీడియో చేసావంటే ముందు లేడీసే నిన్ను చున్నీతో ఊరేసి దెంగుతారు. సో గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి, వీడియో కనుక కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ ఇచ్చే హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఉంటుంది, మనలో చేంజ్ రావాలంటే. సో ఇంక నేను చెప్పాల్సింది ఏం లేదు. నెక్స్ట్ వీడియో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇంకో వీడియోతో వస్తా. అంతవరకు మన ఛానల్లో వీడియోస్ ఎక్స్ప్లోర్ చేసి మనకు సపోర్ట్ అవ్వండి మామ. సో ఇంకేంటి మరి, ఉంటానే.